జ్ఞానం ఎక్కువైపోయి భార్యల మాట వినేసి పడిపోయాడు. ఇతర దేవతల వైపు మొగ్గు చూపాడంతే. ఇతర దేవతల వైపు మొగ్గు చూపాడు. అంటే పడిపోవడం ఎంతగా అంటే స్త్రీ వ్యామోహంలో పడిపోతే ఎలా ఉంటుందంటే, అందుకు నిలబడాలి, అందులో కూడా నిలబడాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇందాక మనకు నిరూపించారు. నేను నిలబడ్డాను అని. నిలబడ్డాను అని. యేసుక్రీస్తు ప్రభుల వారు నిరూపించి చూపించారు. అయితే సాధారణంగా ఈ లోకంలో అప్పటి వరకు చాలా గొప్పవాడే. గొప్పవాడే. పడిపోవాల్సొచ్చింది. పడిపోయాడు. అంటే మనిషి ఈ లోకంలో పాపం చేయకుండా జీవించలేడు అనే తత్వంలో లోకంలో ఉన్నటువంటి మన పితరులందరూ వచ్చేసారు. మనం కూడా అలాంటి లోకంలోనే జీవిస్తా ఉన్నాం. పాపం చేయకుండా జీవించొచ్చు అని చెప్పేసి ఆయనే నిరూపించాడు ఈ లోకంలోనికి వచ్చి. ఆయనే నిరూపించాడు ఈ లోకానికి వచ్చి. జ్ఞానం ఎక్కువైపోయి పడిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తెలుసా? ఆయనే జ్ఞానం. జ్ఞానమను నేను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు. ఆయనే జ్ఞానం. ఎక్కడా పడిపోలేదు. ఎక్కడా పడిపోలేదు. ఇంకా పైపెచ్చి చెప్పాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఆమేన్. అసలు ఆయనను ఎప్పుడెప్పుడు పట్టుకుందామా అని చుట్టూ కాపలా ఉన్నారండి. చుట్టూ కాపలా ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు అందరూ. అంతమందిలో కూడా నిర్మోహమాటంగా లేచి నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని చెప్పేసి గొప్పగా చాటి చెప్పినటువంటి ఒకే ఒక్క నరుడు ఈ భూమి మీద. పుట్టినప్పటి నుంచి ఆయన శిలువ మరణం పొందేంత వరకు భూమి మీద నరుడుగానే జీవించాడు కదా. ఆయన అన్నటువంటి మాట, అసలు నా యందు పాపం ఉందని మీలో ఎవడు నిరూపించగలడు? ఒక్కడన్నా నిరూపించగలడా అని చెప్పేసి ఎంత క్లియర్గా చెప్తా ఉన్నాడంటే, ఇంకొక చోట ఒక మాట ఉంటుంది. లూకాసు వార్త 20వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. 20వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 20వ అధ్యాయం 20వ వచనం. వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలసి నీతిమంతులమని అనిపించుకుని వేగుల వారిని ఆయన యొద్దకు పంపారు తెలుసా? వేగుల వారిని. ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు డబ్బులు తీసుకొని కాపలా ఉంటారు. ఎప్పుడెప్పుడు ఆయనను పట్టుకుందామా అని చెప్పేసి, అంటే మాటల యందు పట్టుకోవాలి దాన్ని అని చెప్పేసి కూలికిచ్చి నిజంగా శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు ఏం చేశారు తెలుసా? మనుషులకు డబ్బులు ఇచ్చి మరి ఆయన చుట్టూ కాపలా పెట్టారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి, ఇదిగో ఆయన ఏ ఒక్క మాట పొల్లుపోయినా సరే మాకు చెప్పండి అని చెప్పేసి. ఒక్క మాట ఇంతగా ఎవరికి జరగల. ఏ నరునికి, దావీదు గారికి జరగలేదు, అబ్రహాం గారికి జరగలేదు, ఇస్సాక్ గారికి జరగలేదు, యాకోబు గారికి జరగలేదు, మోషే గారికి జరగలేదు. ఏ ఒక్కరికి కూడా మరీ మనుషుల్ని పెట్టి వాళ్ళలో పాపాలను వెతికేంత సిచ్యువేషన్ రాలేదు. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారిని మాత్రమే అట్లీస్ట్ మాటల్లో ఈయన క్యారెక్టర్లో అసలు ఆయన క్రియలలో ఎక్కడ కూడా పాపం కనిపించట్లేదు. కనీసం మాటల్లో కనిపిస్తుందేమో అని చెప్పేసి డబ్బులు ఇచ్చి కూలికి పెట్టారు.
అదొక జాబ్ ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇదిగో మాకు జీతం ఇవ్వండి, మాకు జీతం ఇవ్వండి. మేము అతని మాటల్లో ఏదో ఒక తప్పు పట్టుకుంటామని చెప్పేసి. అయినా కూడా అటువంటి వాళ్ళ మధ్యలో ఉండి కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి మాట, నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరు? ఎవడు నిరూపించలేడు. అందరి నమ్మకం ఏం తెలుసా? మనిషిగా పుట్టినవాడు ఖచ్చితంగా పాపం చేస్తాడు. ఖచ్చితంగా పాపం చేస్తాడు అని చెప్పేసి. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు మనిషిగానే పుట్టాడు. ఆయనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి తెలుసా? అంటే ఆయన సాధారణమైనటువంటి మనిషిగానే. ఆయన 100% నరుడు, 100% దేవుడు. దాంట్లో మొహమాటం ఏం లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు 100% మనుషుడే. 100% మనుషుడే. మాట మనకు ఉంటుంది చూడండి డైరెక్ట్‌గా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. నరుడు. ఆయన క్రీస్తు యేసను నరుడు. 100కు 100% ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు నరునిగానే జీవించాడు. అంటే సాధారణమైనటువంటి మనలాగే జీవించాడు. అయినా కూడా పాపం లేకుండా జీవించాడు. ఆయనకు ఆకలి వచ్చింది, ఆకలయ్యింది, ఆకలిగా ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండగానే దాహంగా ఉన్నాడు. సమరయ స్త్రీ దగ్గరకు వెళ్లే ముందు అలసిపోయాడు మన మాదిరే. అలసిపోయినప్పుడే సమరయ స్త్రీ దగ్గర, అక్కడ బావి దగ్గర కూర్చుంటాడు. అలసిపోయి అక్కడ కూర్చుంటాడు. నిద్రపోయాడు తలగడ పడవ అడుగు భాగంలో. ఆయనకు కూడా నిద్ర ఉంది. ఈ లోకంలో జీవించినప్పుడు, సాధారణమైనటువంటి మనిషిగా జీవించినప్పుడు మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆయన కూడా నిద్రపోయాడు. అవన్నీ ఆయనకు కూడా ఉన్నాయి. ఆఖరకు బాధలు చూడలేక, లేదంటే వచ్చే సమస్యను చూడలేక యేసుక్రీస్తు ప్రభుల వారు కన్నీళ్లు విడిచారు. ఇక్కడ ఈ లోకంలో కన్నీళ్లు విడిచారు. అన్ని మనం ఒక సాధారణమైనటువంటి మనిషి ఏ విధంగా అయితే సమస్యలను ఎదుర్కొంటాడో, ఆ సమస్యలన్నీ ఎదుర్కొన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కానీ ఒక్క చోట కూడా తప్పిపోలేదు. యోబు గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోబు గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం. ఆక్షేపణలు చేయుచూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమియ్యవలెను. ఆమేన్. యోబు గారిని చూసి దేవుడు అంటా ఉన్నాడు కదా, ఆక్షేపణలు చేస్తున్నావు, నీకు వచ్చినటువంటి సమస్యలు చూసి ఆక్షేపణలు చేస్తున్నావు కదా, నాకెందుకు ఇలా జరిగింది, నేను నీతిమంతుని కదా అని అనుకుంటున్నావు కదా యోబు, ఇప్పుడు సమాధానం ఇవ్వు అని చెప్పేసి సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడు యోబు గారిని ప్రశ్నిస్తా ఉన్నాడు. అంటే ఈ లోకంలో వచ్చినటువంటి శ్రమలను తట్టుకోలేక దేవుని మీద సనుగుకునే జనాంగం కూడా, లేదంటే నేను ఇంత గొప్పగా జీవిస్తున్నా కూడా నాకెందుకు ఈ సమస్యలు అని చెప్పి జనాంగం కూడా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తెలిసి ఇటువంటి సందర్భం యేసుక్రీస్తు ప్రభుల వారికి వచ్చింది. ఇటువంటి సందర్భం ఎంత నీతిగా దేవుని యందు జీవించినా కూడా ఇటువంటి సందర్భం యేసుక్రీస్తు ప్రభుల వారికి వచ్చింది. ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన డైరెక్ట్‌గా
ఒకే మాట అంటాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనం. ఈ మాట చెప్పుకొని ముగించుకుందాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరుగును గాక, సిద్ధించును గాక అని ప్రార్థించాను. ఆక్షేపించాల్సినటువంటి సమయంలో కూడా ఇదిగో నేను నీతిగా బ్రతికాను కదా, మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఈ సమస్యలు వచ్చాయని చెప్పేసి ఆక్షేపించవలసినటువంటి సమయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నారంటే, తండ్రి నీ చిత్తమే జరగను గాక, నా చిత్తం కాదు. ఇది కదా మనిషి ఎక్కడైతే గొప్ప గొప్ప వాళ్ళుగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ పడిపోయారో అక్కడే యేసుక్రీస్తు ప్రభుల వారు నిలవబడ్డారు. అలా నిలవబడడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. మనిషి మనిషిగా బ్రతకడానికి, మనిషి మనిషిగా బ్రతికి దేవుణ్ణి గొప్ప చేయటానికి ఈ లోకంలో అదే అండి నిజంగా ఈ క్రిస్మస్ నాడు అంత గొప్ప వ్యక్తిని మనం ప్రకటిస్తా ఉన్నాం కదా, యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మదినాన్ని. అంత గొప్ప వ్యక్తి జన్మదినాన్ని మనం ప్రకటించబోతా ఉన్నాం కదా. గొప్ప గొప్ప జనాంగమే పడిపోయారు. పడిపోకుండా నిలబడినటువంటి యేసుక్రీస్తును ప్రకటించడానికి ఈ పైన చెప్పుకున్నటువంటి ఏ అలవాట్లున్నా సరే, తిండి కోసం, నిద్ర కోసం, మత్తు కోసం, లేదంటే డబ్బు కోసం, లేదంటే వ్యామోహం కోసం, వేటి కోసం పడిపోకుండా నిలవబడి ఆ దేవుణ్ణి ప్రకటించే బిడ్డలంగా, ఆ దేవుని జన్మదినాన్ని ప్రకటించే బిడ్డలంగా మనం అందరము ఉండాలని ప్రభు పేరట కొద్ది మాటలతో హెచ్చరిస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. 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 కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను. ప్రాణము సిలువకు గురి చేసి మనలా విమోచించేను. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. చక్కగా దైవత్వము, మానవత్వము. ఈజ్ 100% గాడ్, ఈజ్ ఆల్సో 100% మ్యాన్. సంపూర్ణముగా దేవుడు, పరిపూర్ణముగా మనుష్యుడు. దేవుడే నరవతారిగా ఈ లోకములో జన్మించాడు. క్రీస్తు జననమును గురించి చక్కగా వివరణాత్మకంగా సందేశము ప్రకటించిన నాగలింగేష్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరికొద్దిసేపట్లో నా ఎడమ కన్నుకి సర్జరీ జరగబోతున్నది. కొద్ది గడియల్లోనే ఆపరేషన్ థియేటర్కి వెళ్తాము. యథాప్రకారంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను, నా నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా, జయమ్మ గారి గురించి ప్రార్థన చేయవలసిందిగా, సుదర్శన్ తల్లి గారి గురించి ప్రార్థన చేయవలసిందిగా, మనలోని బలహీనులుగా ఉన్న వారికి అందరి కొరకు ప్రభు సన్నిధిలో ఎత్తి పట్టుకునవలసిందిగా, ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ, మన మధ్యలో యాకోబు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఒక మాట యాకోబు పాస్టర్ గారు ప్రార్థన చేసిన పిదప ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. తెలుగు సభ ఇంతటితో ముగించుకుందాము ఆశీర్వాదంతో. యాకోబు పాస్టర్ గారు ప్రార్థన. యాకోబయ్య గారు. జాన్సన్ గారు. చిన్న మాట ప్రార్థన చేస్తారా జాన్సన్ గారు? పరిశుద్ధుడా నా యేసయ్య నాయన, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా.
ఓకే ఓకే చేయండి బ్రదర్ చేయండి. గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే వేలాది వందనాలు 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 తండ్రి. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్య, మరొక నూతన ఉదయకాల సమయంలో నాయనా ఇదిగో నాయన నీ మాటలు వినటానికి నాయన ఆయన గొప్ప అవకాశం ధన్యతను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభునైనా నువ్వు చూపించిన యొక్క జీవ మార్గం ఎందు ప్రభా, నువ్వు చూపించిన యొక్క జీవ వాక్యమునందు ప్రభా మేము కనడవటానికి సహాయం దయచేయండి దేవా. మా జీవిత గమనంలో ప్రభునైనా నీ వెలుగును మాత్రం మేము చూడటానికి, నీ జీవ వాక్యమును మాత్రం మేము అనుభవించడానికి, దాంట్లో మాత్రం మేము జీవించడానికి నువ్వు ఇంకా సహాయం దయచేయం. వాక్యం వివరించిన ప్రభా నీ దాసులను దీవించండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అయ్యా దీవించండి. దేవానికి స్తోత్రం అయ్యా. నీ దాసులకునైనా దండస్పష్టం మంచి ఆరోగ్యమును, బలం, నూతన స్వస్థత, నూతన విడుదల దయచేయమని నీకే మహిమ చెల్లిస్తూ ఏ స్పర్శునామ స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. అందరము కలిసి పరలోక ప్రార్థన చెప్పుకుందాము. పరలోక నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగా ఆహారం నేడు మాకు దయచేయము. క్షమించిన ప్రకారం మనం క్షమించు మరి నాగలింగేష్ పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, ధనరాజ్ పాస్టర్ గారి ఆరోగ్యమునకును, జయ పాస్టమ్మ గారి ఆరోగ్యమునకును, గ్రేస్ మనోరంజనమ్మ గారి ఆరోగ్యమునకును, సుదర్శనయ్య గారి తల్లి గారి ఆరోగ్యమునకును, ఇంకను బలహీనత చేత ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క ఆరోగ్యమునకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి ప్రైజ్ లార్డ్. మనం ముగించుకుందాము. హిందీ సెషన్ లోకి వెళ్దాము. जय मसीह की। विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है। आप ओपनिंग प्रेयर करने से हम आज का हिंदी सेशन शुरू करेंगे।